రూల్స్ అనేటువంటిది ఖచ్చితంగా పాటించాలి మీడియా అయినా సరే. అత్యాచారం జరిగితే అత్యాచార బాధితురాలి పేరు రాయకూడదు, అలాగే లైంగిక వేధింపులో కూడా బాధితురాలి పేరు రాయకూడదు. కానీ బాధ పెట్టినటువంటి ఆ నేరస్తుడి పేరు రాయొచ్చు, అంటే నిందితుడి పేరు రాయొచ్చు. అలాగే మైనర్ అయితే కనుక, అంటే అత్యాచారానికి గురైనటువంటి అమ్మాయో లేకపోతే లైంగిక వేధింపులకు గురైనటువంటి అమ్మాయో అయితే, చిన్నపిల్ల అయితే, 18 ఏళ్ళ పిల్ల అయితే అసలు ఆ ఏజ్ మాత్రమే మెన్షన్ చేయాలా. ఇంకేం ఈవెన్ ఇదైనా సరే విక్టిమ్ అన్నటువంటి వాళ్ళకి, మహిళలకి ఆ వెసులుబాటు కల్పించింది చట్టం. ఒకవేళ ఆ పేరు రాస్తే రిపోర్టర్ల మీద కేసు అవుతుంది. ఫోటో కానీ వీడియో కానీ వాళ్ళ ఇంటర్వ్యూ కూడా వేయడానికి వీల్లేదు. బాధితుడి మీద ఎంతైనా రాయొచ్చు, వ్యతిరేకంగా పేరుతో సహా రాయొచ్చు. ఇది బాధితుడు కాదు, బాధ పెట్టినటువంటి వాడు క్రిమినల్ మీద. బాధితులని మాత్రం ఫోకస్ చేయకూడదు, వాళ్ళ బంధువులు కూడా చూపించకూడదు. ఇలా చేయకపోతే, బాధ్యత వహించకపోతే దెబ్బతింటారు. తాజాగా లైంగిక దాడికి గురైనటువంటి బాలిక వివరాలు వెల్లడయ్యేలా వార్తా కథనం ప్రచురించినందుకు గాను దినపత్రిక యాజమాన్య రిపోర్టర్ల మీద ఫిలింనగర్ పిఎస్లో ఫోక్సో చట్టం కింద కేసు నమోదైంది. లైంగిక దాడి ఘటనలో వివరాలు బయటపెట్టిన బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని సిపి శ్రీనివాసులరెడ్డి పోలీసుల అధికారులను ఆదేశించారు. నిందితుల మీద ఐపీసీ 228A 23 సబ్సెక్షన్ 2 ఆఫ్ ఫోక్సో యాక్ట్ 74 ఆఫ్ జునైనల్ జస్టిస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.